ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనవి. దీనికి రాజగోపాల్ రెడ్డి గారు మీరు కొన్ని విషయాలు ఇస్తాం అంటే ఆయన చెప్పిన దానికి ఐ వాంట్ ఫినిష్ ఇట్ జిల్లా దెన్ విల్ టాక్ అబౌట్ యూస్. ఇప్పుడు ఒకటి మీరు అన్న విషయం వాస్తవమే. గత ప్రభుత్వంలో 1.81 lakh crores, గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులో ఎక్కువ ఖర్చు పెట్టి అది పూర్తిగా ఈరోజు వృధా అయిపోయింది. కృష్ణా బేసిన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, పార్ట్ ఆఫ్ ఖమ్మం జిల్లాలో నిర్లక్ష్యానికి గురైన మాట కూడా ఇది వాస్తవం. దానికి మరి సభ్యులందరూ కూడా నేను తెలియజేసుకున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ పై పూర్తి ఫోకస్ పెడతాం. డిండి ప్రాజెక్టు కూడా 2 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీనికి కొంత అంటే అందరికీ లెక్కలు తెలవాలి. ఎందుకు ఇంత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క గారు ఇరిగేషన్కి కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నా ఎందుకు మనకి అనుకున్నంత స్పీడ్తో ఎందుకు ముందుకు పోవడం లేదంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత పెద్ద భారం అయినాయో మరి సభ్యులందరికీ మరి తెలంగాణ ప్రజలందరికీ ఈ సభ ద్వారా తెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మెయిన్గా ఆ విషయంలోనే నేను వెంకటరెడ్డి గారు ఒక విషయం, గత ప్రభుత్వం 2 కార్పొరేషన్స్ పెట్టారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ KIPCL అండ్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ ఎంత తీసుకున్నారు? 1,17,000 కోట్లు 1,17,000 కోట్లు శాంక్షన్ అయితే మరి మేము అధికారంలో వచ్చే వరకే వాళ్ళు 97,000 కోట్లు డ్రా చేసినారు. 97,000 కోట్లు డ్రా చేసి ఎక్కడ ఖర్చు పెట్టినాయంటే మరి కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, కొంత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద వాళ్ళు దిగిపోయే నాటికి ఒక్క ఎకరం కొత్త ఆయకట్టు రాలేదు. ఈ ఫిగర్స్ మరి సభ్యులందరూ కూడా రాష్ట్రానికి తెలవాలి. వాళ్ళు దే బారోడ్ 97,000 crores హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఖరీదైన లోన్స్ మరి అవి రీప్లేస్ చేసి సాఫ్ట్వేర్ అంటే తక్కువ ఇంట్రెస్ట్తో లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేస్తున్నా. దాని గురించే చెప్తుంది బ్యాక్గ్రౌండ్. నేను మీకు కూడా 100% క్లారిఫికేషన్ ఇస్తాను. ఎంత టైం తీసుకున్నా క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే, నేను 1 minute. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళు బారో చేసిన దానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఇరిగేషన్ కోసం బారో చేసిన 97,000 కోట్లకి చాలా హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చారు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ రీపేడ్ అమౌంట్ ఈస్ 41,000 crores. ఇరిగేషన్ లోన్స్ ప్రిన్సిపల్ రీపేమెంటే 41,000 కోట్లయింది. ఇది కాకుండా ఇంట్రెస్ట్ మరో 16,000 కోట్లు కట్టడం జరిగింది. ఒక్కసారి మీరు ఈ ఫిగర్స్ ఆలోచన చేయాలి. అంటే ఏ స్థాయిలో బోరోయింగ్స్ చేసి ఏ విధంగా అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం అయిందో. అయితే బ్యాలెన్స్ ప్రిన్సిపల్, ఎందుకంటే ప్రిన్సిపల్ బికాజ్ ఇంట్రెస్ట్ ఇస్ గ్రోయింగ్. ఇరిగేషన్ లోన్స్ మీద బ్యాలెన్స్ ప్రిన్సిపల్ టు బి రీపేడ్ ఇస్ 54,000 crores. Okay, నేను ఫినిష్ చేస్తాను. Balance principal to be paid is now 54,000 crores and balance interest to be paid is 27,000 crores. అంటే కేవలం ఇరిగేషన్ లోన్స్ మీద గత ప్రభుత్వం తీసుకున్న లోన్స్ మీద ఇప్పుడు ఈ రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరి
82,000 కోట్లు రీపే చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి రాజగోపాల్ గారు చెప్పిన విషయాల్లో డిండి ప్రాజెక్టులో వారు చెప్పిన మాట వాస్తవం. 5,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, రిజర్వాయర్ సభ్యులు కానీ సోర్స్ ఫైనలైజ్ చేయలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిండికి సోర్స్ ఫైనలైజ్ చేసి హెడ్ వర్క్స్ ఫైనలైజ్ చేసి ఏదులా టు డిండి మరి లింకు 1,800 కోట్లు మంజూరు చేయించి మరి టెండర్ కాల్ ఫర్ చేసి ఇప్పుడు వర్క్ మొదలుపెట్టే పరిస్థితి స్థాయికి వచ్చినాము. అదేవిధంగా మరి డిండి స్కీమ్ ద్వారా ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి ప్రత్యేకంగా మునుగోడు దేవరకొండ కాన్స్టిట్యున్సీలకి 0.5 టీఎంసీ పర్ డే 60 రోజులకి 30 టీఎంసీ తీసుకుపోవడానికి ప్రాజెక్ట్ ఇప్పుడు వేగవంతంగా పనులు మొదలు పెడుతున్నాం. తప్పనిసరిగా మరి 2 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మరి మునుగోడు ఎమ్మెల్యే గారికి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా పెండింగ్ బిల్స్ విషయంలో ఎవరికి అప్పు అవసరం లేదు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరికీ న్యాయం జరిగే విధంగా ముందుకు పోతారు. ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖలో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో మరి ప్రియారిటీ ప్రాజెక్ట్స్కి ప్రియారిటీ ఇచ్చి ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఎవరికి ఆ విషయంలో అప్పు అవసరం లేదు. మీరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారిని అడగండి. ఉదయ సముద్రం ప్రాజెక్టు గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేస్తే మనం అధికారులు వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్కి, ప్రాజెక్ట్కి, బిల్స్కి పేమెంట్ ఇచ్చి మరి పనులు ఇప్పుడు వేగవంతంగా ముందుకు పోతున్నాయి. అదేవిధంగా ఈ సభలో సభ్యులందరికీ నేను ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ గురించి కూడా చెప్తున్నా. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగవంతంగా ముందుకు పోవడానికి ఒకటేమో హై కాస్ట్ అర్లియర్ గవర్నమెంట్ లోన్స్ అయితే, రెండో విషయము ల్యాండ్ అక్విజిషన్, R&R అండ్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ మరి రాకుండా వాళ్ళకి వీలున్న చోట, వాళ్ళకి కన్వీనియంట్ ఉన్న చోట, వాళ్ళకి మతలబు ఉన్న చోట పనిచేసి వదిలేసిండ్రు. క్రిటికల్ లింక్స్ లో ల్యాండ్ అక్విజిషన్ వదిలేసిండ్రు, R&R వదిలేసిండ్రు, ఫారెస్ట్ క్లియరెన్స్ వదిలేసిండ్రు. మరి మీ అందరికీ నేను శాసనసభ వేదికగా చెప్తున్నా, మరి ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఇనిషియేటివ్తో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ల్యాండ్ అక్విజిషన్కి ప్రత్యేక ప్యాకేజీగా 5,000 కోట్లు మరి ఇవ్వడం జరుగుతుంది. అన్ని ప్రయారిటీ ప్రాజెక్ట్స్కి ల్యాండ్ అక్విజిషన్, R&R అండ్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ జూన్ 2 వరకు ఈ 5,000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా అది పూర్తయిన తర్వాత అది పూర్తి చేసి అన్ని మరి ఈ ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్లో పెడతామని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా మరి నిజంగా కూడా మీకు నేను ఈరోజు డిస్కషన్ పూర్తయ్యేలోపు లెక్కలతో సహా చెప్తా. కృష్ణా నదిపై ఉన్న కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులని గత కేసీఆర్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెలిబరేట్గా, విల్ఫుల్గా గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. మరి పర్యావరణ అనుమతుల్లో కానీ, ల్యాండ్ అక్విజిషన్లో కానీ, పైసలు ఖర్చు పెట్టడంలో కానీ, మరి పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, SLBC టనల్ కానీ, డిండి కానీ, ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనాయి. తప్పనిసరిగా మరి ఈ 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తూ, మళ్ళీ సభ్యులందరూ కూడా మీరు స్పెసిఫిక్గా ఇష్యూస్ రేజ్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ డిస్కషన్లో అందరికీ డీటెయిల్గా సమాధానిస్తాం. ఈ బిల్లుల విషయంలో కానీ, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కానీ ఎవరికి అనుమానం అవసరం లేదు. తప్పనిసరిగా అధిక నిధులు కేటాయించి మరి ప్రయారిటీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. ఎలా వినాయక్ ధన్యవాదాలు సార్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం 3.24 లక్షల కోట్ల బడ్జెట్ ఆమోదిస్తే ప్రవేశపెడితే అందులో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, ముఖ్యంగా రేట్లు మరియు
భవనాల రవాణాకు ఆర్ఎండ్బి శాఖకు 12,789 కోట్లు కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ శివర రోడ్ల విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ మరియు కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రాజెక్టుల ద్వారా ప్రాముఖ్యత ఇస్తూ మల్టీ లెవెల్ ప్రాజెక్టుల ద్వారా నగరంలో రవాణా సౌకర్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో పూర్తిగా రోడ్లను విస్మరించి ఏ రకంగా కూడా వాళ్ళు వాళ్ళ సొంత కాంట్రాక్టులకే వాళ్ళ సంస్థలకే ఇచ్చి రోడ్లను పూర్తిగా విస్మరించారు. మరి మన ప్రభుత్వం ప్రజాపాలన